సో హలో అండ్ వీవ్స్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. సో టుడే మన టాపిక్ ఏంటంటే 10 ఫ్యాక్ట్స్ అబౌట్ ఇటాచీ. ఈ ఫ్యాక్ట్స్ లో కొన్ని మీకు తెలుసుండొచ్చు అండ్ కొన్ని తెలుసుండకపోవచ్చు. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో ఖచ్చితంగా ఈ ఫ్యాక్ట్స్ వీడియో అయితే చేద్దామని. అండ్ మన ఛానల్లో కూడా ఇలాంటి వీడియో అయితే చేయలేదు. సో వ్యూస్ వస్తాయని అనుకుంటున్నాను. సో ఇక్కడ డిలే లేకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇంకా టాపిక్ లోకి వెళ్తే ఫ్యాక్ట్ నెంబర్ 1. మాంగాలో ఇటాచీ చనిపోయాక టోబీ సాస్కేకి ట్రూత్ అంటే ఇటాచీ గురించి నిజం చెప్తాడు. ఇటాచీ తన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, కామ్రేడ్స్ ఇంకా లవర్ ని కూడా చంపేశాడు అని. లవర్ అన్నారు కదా, అది ఎవరనే విషయం మనకి మాంగాలో మెన్షన్ చేయలేదు. బట్ నరుటోకి సంబంధించిన కొన్ని నోవెల్స్ అయితే ఉన్నాయి. వాటిని అడాప్ట్ చేసి మనకి యానిమల్ అయితే చూపించారు. తన లవర్ ఎవరో కాదు, ఇజుమి ఉచిహా అని. అండ్ ఇటాచీ ఉచిహా చేతుల్లో చనిపోయిన ఫస్ట్ ఉచిహా క్లాన్ నెంబర్ కూడా ఇజుమి ఉచిహానే. తనని చంపేసే ముందుగా ఒకవేళ ఇటాచీ ఇలా చేయకుండా ఉంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే విషయం కూడా చూపిస్తాడు. అంటే ఇజుమికి తనకి మ్యారేజ్ అయినట్టు అండ్ వాళ్ళకి కిడ్స్ ఉన్నట్టు. సో ఒక హ్యాపీ ఫ్యామిలీ డ్రీమ్ అయితే చూపిస్తాడు. అలాంటి డ్రీమ్ చూపించాక ఎవరైనా అక్కడతో ఇది చాలనుకుంటారు. అండ్ గుర్తు పెట్టుకోండి, నేను చెప్పింది ఫస్ట్ ఉచిహా క్లాన్ మెంబర్ ఇటాచీ చేతిలో చనిపోయింది ఇజుమి ఉచిహా. దానికి ముందు ఒబిటో ఆల్రెడీ స్టార్ట్ చేసాడు అనుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. జపాన్ లో మాంగా అనేది బాగా పాపులర్ అయితే పబ్లిషర్స్ డేటా బుక్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఈ బుక్స్ లో క్యారెక్టర్స్ కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఆథర్ నుంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ కూడా ఉంటుంది. అండ్ ఇంకో మెయిన్ ఫీచర్ ఏంటంటే నరుటో క్యారెక్టర్స్ కి సంబంధించిన స్టాట్స్ లైక్ ఫిజికల్ స్టాట్స్, గెంజుట్సు, నింజుట్సు వీటికి సంబంధించిన పాయింట్స్ కూడా ఇస్తారు. అండ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇటాచీ స్టాట్స్ అండ్ ఇంకా జిరాయా స్టాట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉంటాయి. ఇందులో ఎలాంటి సర్ప్రైజ్ కూడా లేదు. ఐ మీన్ ఇటాచీ థ్రెడ్ గా తీసుకునే తక్కువ మందిలో జిరాయా ఒక్కడు. ఇటాచీ ఒకరిని డేంజరస్ గా తీసుకున్నాడు అంటే వాళ్ళు ఈజీగా తన లెవెల్లో ఉంటారు. అండ్ మనకు కూడా ఇక్కడ ఒక ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. చాలా మంది ఫ్యాన్స్ ఇటాచీ అండ్ జిరాయా వీళ్ళిద్దరు ఎవరు స్ట్రాంగర్ అని ఆర్గ్యూ చేస్తుంటారు. ఎవరు స్ట్రాంగర్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్స్ గానే ఉంటారు. డైరెక్ట్ ఆథర్ నుంచి మనకైతే స్టాట్స్ వచ్చాయి. సో ఎవరు స్ట్రాంగర్ అంటే మీరు సింపుల్ గా ఈక్వల్ అని చెప్పేయండి అంతే. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 3. ద మిస్టీరియస్ మ్యాజికల్ ఐటమ్స్. నార్మలీ మనకి నరుటో సిరీస్ లో సుసానో అంటే ఒక పవర్. అండ్ సుసానోకి ఎలాంటి పవర్స్ అనేవి ఉండవు. ఐ మీన్ సుసానోకి మళ్ళీ యూనిక్ పవర్స్ అనేవి ఏ సుసానోకి లేవు. కకాషి అండ్ సాస్కే కూడా వాళ్ళ మాంగిక్యూ షేరింగ్ అని ఉన్న ఎబిలిటీస్ నే సుసానో చేత యూజ్ చేపిస్తారు. లైక్ అమాతరస్ అని కాము ఎబిలిటీ. బట్ ఇటాచీకి మాంగిక్యూ ఎబిలిటీస్ కాకుండా తన సుసానోకి సపరేట్లీ వెపన్స్ ఉంటాయి. అవే యాటా మిర్రర్. దీంతో ఎలాంటి నింజుత్సు అటాక్ నైనా బ్లాక్ చేయొచ్చు. అండ్ టోట్స్కా బ్లేడ్ ఎలాంటి దాన్నైనా సీల్ చేసేయచ్చు. క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ వెపన్స్ ఇటాచీ దగ్గరికి ఎలా వచ్చాయని. ఎలా ఎందుకన్నారంటే మనకి తెలిసిందే ఓరోచిమారు ఈ వెపన్స్ కోసం సెర్చ్ చేశాడు అని. దాన్ని బట్టి అవి నార్మల్ ఫిజికల్ వరల్డ్ లో వెపన్స్ ఉంటాయి, ఎక్కడో ఉంటాయి, వాటిని వెతికితే దొరకతాయనే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అలా దొరికేవి ఇటాచీ దగ్గరికి ఎలా వచ్చాయి, తనకి ఆ వెపన్స్ ఎలా వచ్చాయి, ఈ డౌట్ అయితే చాలా మంది ఫ్యాన్స్ కి వచ్చింది. అండ్ దీనికి ఆన్సర్ ఎవరు చెప్పలేదు. ఈవెన్ కిషిమోటో సెన్సే కూడా చెప్పలేదు. మేబీ ఇన్హెరిట్ చేశాడేమో. సో ఎనీవేస్ ఫ్యాక్ట్ నెంబర్ 4. కిషిమోటో సెన్సే చేసిన మిస్టేక్ అంటే మిస్టేక్ కాదు, నరుటో పేరెంటేజ్ ని రివీల్ చేయడం. ఫ్యాన్స్ ఆల్రెడీ థీరీస్ తో నరుటో పేరెంట్స్ ఎవరు అనేది కన్ఫర్మ్ చేశారు. అండ్ ఏమనుకున్నారు, మంచి సస్పెన్స్ తో ఒక హైలైట్ గా రివీల్ చేస్తారు అనుకుంటారు. బట్ క్యాజువల్ గా జిరాయా అండ్ సునాడే తాగి మాట్లాడుకుంటున్నప్పుడు నరుటో పేరెంట్స్ ఎవరు అనేది రివీల్ చేస్తారు. సో జస్ట్ క్యాజువల్ గా జరిగిపోయింది. అండ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇటాచీ బుక్ ఆఫ్ బ్రైట్ లైట్ లో రివీల్ చేశారు మినాటో కొనహా హిస్టరీలోనే హైయెస్ట్ స్కోరింగ్ స్టూడెంట్ అని. ఆల్ టైమ్ రికార్డ్ వచ్చేసి ఇప్పటికీ ఎవ్వరూ బ్రేక్ చేయలేదు. అండ్ సెకండ్ ఎవరు మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. అఫ్ కోర్స్ ఇటాచీ ఉచిహా. ఇటాచీ కొనహా హిస్టరీలోనే హైయెస్ట్ సెకండ్ స్కోరింగ్ స్టూడెంట్ ఆఫ్టర్ మినాటో. వీళ్ళిద్దరూ ప్రాడజీస్, అది మనకి తెలిసిందే. ఫ్యాక్ట్ నెంబర్ 5. ద వేస్ట్ ఆఫ్ ఎన్ ఐ. ఇన్ మై ఒపీనియన్ షూసీని చూసి ప్రతి ఒక్క ఉచిహా భయపడి ఉంటాడు ఇటాచీ కన్నా ఎక్కువగా. నార్మల్ గా ఇటాచీ అంటే ప్రతి ఒక్క ఉచిహా మెంబర్ కి రెస్పెక్ట్ ఉంటుంది. బట్ షూసీని చూసి వాళ్ళు భయపడతారు. ఎందుకంటే తన దగ్గర ఉన్న గెంజుత్సు వల్ల దాంతో ఎవరి మైండ్ అయినా తెలియకుండానే కంట్రోల్ చేయొచ్చు. షూసీ చనిపోయే ముందు ఒక ఐని ఇటాచీకి ఇస్తాడు. సో ఈ ఐని ఇటాచీ ఏం చేస్తాడంటే సాస్కే ఒకవేళ రాంగ్ పాత్ లోకి వెళ్తే తన మైండ్ ని చేంజ్ చేయడానికి ఆ ఐని సెట్ చేస్తాడు. బట్ ఫ్యాన్స్ ఏమంటారు, ఆ గెంజుట్సుని ఒబిటో ఆర్ పెయిన్ మీద యూజ్ చేయొచ్చు కదా, వాళ్ళ ఈవిల్ యాక్ట్స్ ని ఆపొచ్చు కదా అంటారు. అలా చేస్తే మెయిన్ క్యారెక్టర్ మనకి ఇటాచీ అవుతాడు కానీ నరుటో ఎందుకు అవుతాడు చెప్పండి. అండ్ ప్లాట్ కూడా చాలా చేంజ్ అయిపోయి ఉండేది. ఇటాచీకి ఇలాంటి ఛాన్స్ ఉన్నా కూడా తనైతే సాస్కే మీద యూజ్ చేస్తాడు. ఒకవేళ తను కానీ ఈవిల్ గా మారితే అలానే కంటిన్యూ అయ్యాడంటే ఎంటైర్ షినోబి వరల్డ్ కి థ్రెడ్ గా మారిపోతాడు. తనని ఆపడానికి కూడా ఎవ్వరూ ఉండరు. సో సాస్కే మీద యూజ్ చేయడమే బెటర్ ఆప్షన్. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 6. ఇటాచీ బ్రదర్స్ ని చంపడానికి చాలా ఎక్కువ టైమే ఆలోచిస్తాడు. ఐ మీన్
తనని ముందుకు తీసుకురాలేడు వాళ్ళని చంపడానికి. అకాట్సుకి ఈవిల్ ఫ్లవర్స్ ఇన్ బ్లూమ్ అనే నవల్లో ఇటాచి అండ్ కిసామే కిరుగాకురేకి సంబంధించిన ఇద్దరు షినోబీస్ తో ఫైట్ చేస్తారు. ఇటాచి వాళ్ళని ఈజీగా చంపేయగలుగుతాడు, బట్ చంపలేకపోతాడు. ఇద్దరు షినోబీస్ ఆల్రెడీ కిసామేని ప్యారలైజ్ చేసుంటారు అండ్ ఇంకొంత టైంలో ఇటాచిని కూడా చంపేస్తారు. బట్ ఇటాచికి ఛాన్స్ ఉన్నా కూడా వాళ్ళని చంపలేకపోతాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు బ్రదర్స్ కాబట్టి. ఒక బ్రదర్ బాండింగ్ అనేది ఎలా ఉంటుందో తనకి తెలుసు. వాళ్ళిద్దరిని చంపడానికి చాలా హెసిటేట్ అవుతాడు, బట్ చంపకపోతే తన ప్లాన్ అనేది ఫెయిల్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఏం చేయలేకపోతాడు. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇటాచి ఇల్నెస్ మెడికలీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అండ్ ఇంకా ఐడెంటిఫై చేయలేదు. కరెక్ట్ గా అది ఎలాంటి ఇల్నెస్ అనేది మనకి చెప్పలేదు, బట్ అది ఒక క్యూర్ లేని టెర్మినల్ ఇల్నెస్ అనేది మనకి తెలుసు. బట్ ఇలా రక్తం నోట్లో నుంచి వచ్చి చనిపోవడం అనేది మనకి మెథాలజీస్ లో జరుగుంది. అంటే ఎవరైనా ఒక లివింగ్ లై అంటే వాళ్ళ మొత్తం జీవితం ఒక అబద్ధం అనుకోండి, వాళ్ళకి ఇలానే జరుగుతుంది. ఆర్ ఇంకా అబద్ధాలు ఆడినా కూడా ఇలానే జరుగుతుందని సో జపాన్ లో ఉన్న వాళ్ళు ఇలా చెప్తారంట. అండ్ ఇది ఇటాచికి కూడా మ్యాచ్ అవుతుంది. తను ఎంటైర్ షినోబి వరల్డ్ కి ఒక క్రిమినల్ అండ్ ఇంకా ట్రేటర్ లాగా కనిపిస్తాడు. అండ్ సాస్కేకి అయితే ఒక లేయర్ లాగా కనిపిస్తాడు. సో తన హోల్ లైఫ్ అనేది ఒక అబద్ధంగా ఉంటుంది అండ్ అబద్ధాలు కూడా చెప్పుంటాడు తన ప్లాన్ కోసం. అందుకని అంటే సింబాలిక్ గా ఇలాగ మ్యాచ్ అవుతుంది కదా, అంతే, దానికి మించి ఏం లేదు. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 8, నరుటో క్రియేటర్ అదే కిషిమోటో సెన్సే కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పాడు అకాట్సుకిలో తన ఫేవరెట్ మెంబర్ ఇటాచి ఉచిహా అని. సో ఒక క్యారెక్టర్ అనేది ఎంత బాగుండకపోతే దాన్ని క్రియేట్ చేసిన క్రియేటర్ కే అది ఫేవరెట్ గా ఉంటుంది చెప్పండి. కిషిమోటో సెన్సే ఏంటి చెప్పండి, తనకి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు అండ్ మన తెలుగు కమ్యూనిటీలో చాలా వరకు ఎక్కువ ఇటాచి ఫ్యాన్సే ఉంటారు. ఐ మీన్ నరుటో యానిమే చూసిన వాళ్ళు. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇటాచి ఒరిజినల్ డిజైన్ కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఐ మీన్ మీరే చూడండి ఇది ఇటాచినా లేదా డాన్జోనా అని. ఇటాచి ఒరిజినల్ డిజైన్ అనేది డాన్జో లాగైతే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే తనని ఒక స్క్వాడ్ కి లీడర్ గా డిజైన్ చేశాడు. 70 man అసాసినేషన్ స్క్వాడ్, దాని పేరు ఇటాచి స్క్వాడ్ అంట. సో ఇలా అయితే ప్లాన్ చేశాడు. మనకి ఇప్పుడు యానిమే అండ్ మాంగాలో ఉన్న ఇటాచికి అండ్ ఒరిజినల్ ఇటాచికి చాలా తేడా అయితే ఉంటుంది. అండ్ పర్సనాలిటీస్ ప్రతి ఒక్కటి అసలు సంబంధం కూడా ఉండదు. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇటాచి నిజానికి సాస్కే ఐస్ కావాలనుకోలేదు. సాస్కేకి చెప్తాడు తన షారింగన్ తీసుకొని ఇటర్నల్ మాంగిక్యూ షారింగన్ ని అచీవ్ చేస్తాను అని, బట్ అది ఒక అబద్ధం. ఇటాచి అలా ఎందుకు చేశాడు అంటే అలా చేస్తే సాస్కే ఇంకా వేగంగా స్ట్రాంగ్ గా మారుతాడు అండ్ ఇటాచిని చంపేసి విలేజ్ కి హీరో లాగా వెళ్తాడని తను అనుకుంటాడు. ఇటాచిని చంపేస్తే తన హీరో ఎలా అవుతాడంటే ఎవడైనా ఇటాచిని చంపితే కన్ఫర్మ్ గా హీరో అవుతాడంటే. ఇటాచి బింగో బుక్ లో మెయిన్ క్రిమినల్, అంతేకాకుండా కొనహ బిగ్గెస్ట్ ట్రైటర్ అండ్ ఇంకా క్రిమినల్ కూడా. అలాంటి వాడిని చంపితే ఎవరైనా హీరో అవ్వాల్సిందే. సో ఇలా హీరో లాగా వెళ్తాడు అనుకుంటే ఒబిటో నిజం చెప్పాక రివెంజ్ తీసుకోవాలనుకుంటాడు. ఇటాచి ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది పాపం. అండ్ ఇంకొక బోనస్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇటాచిని సోలో కింగ్ అని అంటారు. అవతల వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా అవసరం లేదు అండ్ ఎంత స్మార్ట్ గా ఉన్నా ఎందుకు పనికిరారు. ఇటాచిని సోలో కింగ్ అని అయితే అంటారు. సింప్లీ తన దగ్గర ఉన్న టోట్స్కా బ్లేడ్ అండ్ ఇంకా సుసానాతో వాళ్ళని సోలో చేస్తాడంతే. ఎర్త్ ని కూడా ఈజీగా డెస్ట్రాయ్ చేసేయగలుగుతాడు అండ్ దానికి ప్రూఫ్ అనేది స్క్రీన్ మీద పెడతాను, మీరే చూడండి. ఇది బోనస్ ఫ్యాక్ట్ ఏం కాదు. సో ఏం సీరియస్ అవ్వకండి, జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం అలా చెప్పానంటే. సో వీడియో అయితే అంతే గైస్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ ఫ్యాక్ట్స్ లో మీకు ఎన్ని తెలుసో కమెంట్ చేయండి అండ్ తెలియనివి ఏంటో కూడా కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి కంటెంట్ ఐడియాస్ కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ లాస్ట్ వీడియోలో నేనైతే కమెంట్ చెక్ చేశాను, అన్ని మళ్ళీ వర్సెసే చేయమంటున్నారు. సో ఏదైనా ఒకటి అదే పనిగా చేస్తే కొంత టైం తర్వాత బోరింగ్ అనిపిస్తుంది. సో అందుకని ఇలా వేరే కంటెంట్ చేస్తే మీకు కూడా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది అండ్ ఇంకా యూనిక్ గా అనిపిస్తుంది. సో అందుకని ప్యూర్ వర్సెస్ కాకుండా ఇలా వేరే కంటెంట్ కూడా చేద్దాము. సో వీడియో అయితే అంతే గైస్, మీకు కానీ నచ్చుంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.